నమస్తే. ఎయిర్ ప్లస్ ఛానల్‌కి స్వాగతం. మీ అందరూ కూడా హెల్తీగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ టీజీ టెట్ జూన్ 2026 సోషల్ స్టడీస్, సామాజిక అధ్యయన్, కంటెంట్ అండ్ మెథడాలజీ ప్రాక్టీస్ సెట్ 4కి స్వాగతం, సుస్వాగతం. అంతా కూడా ఒకసారి వాయిస్, స్క్రీన్ విజిబిలిటీ అంతా కూడా చెక్ చేయండి. అంతా ఓకేనా ఉండేది ఎస్ సార్ అని కామెంట్ చేయండి. లేట్ చేయకుండా ఈరోజు కూడా మళ్ళీ మంచి ప్రశ్నలు అయితే తీసుకొని రావడం జరిగింది. ఈరోజు 10th క్లాస్ టెక్స్ట్ బుక్‌లోంచి రెండవ చాప్టర్ ఏదైతే ఉందో డెవలప్‌మెంట్‌కి సంబంధించినటువంటి చాప్టర్, ఆ చాప్టర్ అయితే ఇక్కడ మీకు తీసుకొని రావడం అయితే జరిగింది. ఐడియాస్ ఆఫ్ డెవలప్‌మెంట్ లెసన్. ఓకేనా. సో, దానికి సంబంధించి మనకి హిందీలో వికాస్ అని చెప్పేసి మనకి క్వెషన్స్ అయితే ఇక్కడ రావడం జరిగింది. అక్కడ నుంచి మనకి కొన్ని క్వెషన్స్ అయితే ఇక్కడ చూద్దాం. ఓకేనా. పहला प्रश्न देखिए, विकास के संदर्भ में कौन-सा कथन सत्य है? మరి డెవలప్‌మెంట్ అనే దాంట్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ ఉందని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ, सभी व्यक्तियों के विकास के लक्ष्य एक समान होते हैं. ऑप्शन बी, विभिन्न व्यक्तियों के विकास के लक्ष्य भिन्न-भिन्न हो सकते हैं. ऑप्शन सी, विकास का अर्थ केवल आय में वृद्धि है. ऑप्शन डी, विकास का वादा सबके लिए केवल भौतिक वस्तुएं हैं. మరి ఇక్కడ చూస్తున్నట్లయితే గనుక దీనికి సరైన సమాధానం మనకి డెవలప్‌మెంట్ అంటే, ఈ డెవలప్‌మెంట్ అనే సందర్భంలో ఇక్కడ ఇచ్చినటువంటి టాపిక్‌లలో మరి విభిన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డెవలప్‌మెంట్‌లో వాళ్ళ యొక్క లక్ష్యాలకు అనుగుణంగా రకరకాలుగా డెవలప్‌మెంట్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ మనకి బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్ అండి ఇది. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. రెండవ ప్రశ్న. యెస్. एक भूमिहीन ग्रामीण मजदूर के लिए ప్రముఖ వికాసాత్మక లక్ష్య క్యా హోగా? ఒక భూమి లేని ఒక వ్యక్తి ఎవరైతే పల్లెటూరి మజ్దూర్ లేబర్ ఎవరైతే ఉంటారో కార్మికులు, అతనికి ప్రముఖ వికాసాత్మక లక్ష్యం అంటే అభివృద్ధి చెందడానికి గల లక్ష్యాలు ఏమవుతాయి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ, షహర్ మే జాకర్ వ్యాపాर शुरू करना. ऑप्शन बी, अपनी उपज के लिए सरकार से ऊंचा समर्थन मूल्य पाना. ऑप्शन सी, अधिक दिन काम और बेहतर मजदूरी मिलना. ऑप्शन डी, अपने बच्चों को విదేశ్ మే పడాయి కే లియే భేజ్నా. ఇక్కడ మీరు కొంచెం ఆలోచన పెట్టి చేసినట్లయితే కనుక ఈజీగా ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేస్తే మీకు ఆన్సర్ అనేది వస్తుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, అప్నీ ఉపజ్ కే లియే సర్కార్ సే, ఒక్క నిమిషం అండి, ఇది ఇక్కడ కాదు. ఓకే, రైట్. సో, మనం చూస్తున్నట్లయితే దీనికి మరి సరైన సమాధానం చూసుకున్నట్లయితే అధిక్ దిన్ కామ్ ఔర్ అధిక దిన్ కామ్ ఔర్ బెహతర్ మజ్దూరీ మిల్నా అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం. మరి ఎందుకంటే ఈ గవర్నమెంట్ దగ్గర అసలు భూమే లేదు. మరి భూమి లేని కూడా గవర్నమెంట్ దగ్గర ఏమవుతారు? సో, ఆప్షన్ 4 చూసినట్లయితే విదేశాలకు పంపడమంట. సో, అది కానిది. మరి టౌన్‌కి వెళ్ళేసి ఏదో పని వెతుక్కొని చేసుకోవడం. అట్లా కాకుండా గ్రామీణ పరివారంలోనే మరి అధిక్ దిన్ కామ్ ఔర్ బెహతర్ మజ్దూరీ మిల్నా, ఒక ఏదైతే మరి ఉపాధి హామీ పథకాల్లాగా ఉంటాయి కదా, అట్లాంటి వాటిల్లో ఎక్కువ పని రోజులు కల్పించి బాగా ఆ పనిలో నైపుణ్యం కల్పించడం మంచి ఒక లక్ష్యం అవుతుందని చెప్పేసి ఇక్కడ మరి సరైన సమాధానం ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, మూడవ ప్రశ్న. समृद्ध किसानों की विकास संबंधी मुख्य आकांक्षा क्या होती है? ऑप्शन ए, स्थानीय स्कूलों में बच्चों की मुफ्त शिक्षा. ఓకేనా. సమృద్ధ కిసానోంకి వికాస్ అంటే ఒక వెల్ ఫార్మర్ యొక్క డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటున్నాడు. సో, ఫార్మర్ అంటాడు కాబట్టి ఇక్కడ మనము స్కూలీ శిక్ష ఏవైతే ఉందో దాన్ని మనం ఎలిమినేషన్ మెథడ్ చేసుకోవచ్చు. రెండవది చూడండి, సామాజిక్ భేద్భావ్ సే ముక్తి, సోషల్ డిఫరెన్షియేషన్ నుంచి రిలాక్సేషన్, ఇది కూడా కాదు. నెక్స్ట్ మూడోది చూడండి, పరివార్ కే సదస్యోం కే లియే సర్కారీ నౌకరీ, ఒక గవర్నమెంట్ నౌకరీ అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం. మరి ఇక్కడ ఆప్షన్ డి ఏదైతే మిగిలిందో అది మనకి ఇక్కడ అవుతుంది. अपनी फसलों के लिए उच्च समर्थन मूल्य और సస్తే మజ్దూర్ అంటే ఏదైతే రైతు ఉంటాడో ఆ రైతుకి తక్కువ మొత్తంలో ఒక లేబర్ దొరకడం, అంటే తక్కువ డబ్బులకి లేబర్ దొరకడము, కూలీ దొరకడము. తర్వాత ఏమైందంటే ఆ ఎంఎస్సి మ్యాక్సిమం సేల్స్ ప్రైస్ ఏదైతే ఉంటుందో ఉచ్ సమర్థన్ మూల్య ఏదైతే ఉందో అది మనకు వచ్చినట్లయితే ఇక్కడ మనకి ఇదే కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి. ఇదే మనకి ఇక్కడ అడగడం జరిగింది. అప్పుడే మనకి వెల్ సెటిల్డ్ అంటే వెల్ ఫార్మర్ యొక్క డెవలప్మెంట్ గురించి ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి, ఇక్కడ నాలుగవ ప్రశ్న. నాలుగవ ప్రశ్న చూసుకున్నట్లయితే అమీర్ షహరీ పరివార్ కి లड़की के लिए వికాస్ కా క్యా అర్థ హై? ఒక టౌన్లో ఉన్నటువంటి ఒక ధనవంతురాలైనటువంటి ఒక అమ్మాయికి
కదా తన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ధనిక కుటుంబంలో ఉన్నటువంటి అమ్మాయికి డెవలప్‌మెంట్ అనేటువంటిది ఏ విషయంలో ఉంది అనేది ఇక్కడ అడుగుతున్నారు. ఆప్షన్ ఏ उसे अपने भाई जैसी आज़ादी मिले और वह अपने भविष्य का फैसला खुद ले सके అని వస్తుంది. ఆప్షన్ బి उसे घर के कामकाज में हाथ बटाने का అవసరం మిలే అంటే ఇది అసలుకి కాదు. మనకి ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసుకుంటే ఇది మిగిలిపోతుంది. నెక్స్ట్ చూడండి ఉసే షహర్ కే సబ్సే మహంగే స్కూల్ మే దాఖిలా మిలే అంటే ఒక ఎక్కువ ఫీజు ఇచ్చేటువంటి స్కూళ్ళలో జాయిన్ చేయడం వల్ల ఆమె యొక్క డెవలప్మెంట్ అవుతుంది. ఇది కాదు. ఆప్షన్ డి చూడండి ఉసే కేవల్ పారివారిక్ సంపత్తి మే హిస్సా మిలే ఏదైతే మరి వాళ్ళ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తులు ఏవైనా వాటిలో ఎక్కువ మరి దొరికినట్లయితే అని చెప్పేసి అంటారు. ఇది కూడా కాదు. మనకి ఇక్కడ సరైన ఆన్సర్ ఏమైతే ఉందో ఆ అమ్మాయికి కూడా తన అన్నకి ఏ విధంగా అయితే మరి ఫ్రీడమ్ వచ్చి ఏ విధంగా కల్పించిందో ఆ విధంగా అదే అమ్మాయికి తన యొక్క భవిష్యత్తు పట్ల ఒక తనకు ఉన్నటువంటి తన ఓన్ నిర్ణయం తీసుకోగలిగిన శక్తి వచ్చినప్పుడే ఆమెకి అసలైన డెవలప్మెంట్ అని అంటున్నాడు. కాబట్టి ఇది మనకి ఇక్కడ సరైన సమాధానం. ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి. ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే రైట్. నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూడండి. ఐదవ ప్రశ్న వికాస్ కే బారే మే కౌన్ సి బాత్ సబ్సే సటీక్ హై డెవలప్మెంట్ విషయంలో కింద ఉన్నటువంటి వాటిల్లో ఏది సరైనది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ సభీ లోగోం కే లియే వికాస్ కా ఏక్ హీ మతలబ్ హోతా హై అంటే వికాసం అనేటువంటిది అందరికీ ఒకేలాగా ఉంటుంది అంటున్నాడు. ఆప్షన్ బి చూసినట్లయితే అలగ్ అలగ్ లోగోం కే లియే వికాస్ కే లక్ష్య అలగ్ అలగ్ హో సక్తే హై మరి ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం కదా భిన్న భిన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క అవసరాలను బట్టి వాళ్ళ యొక్క డెవలప్మెంట్ అనేటువంటి వృద్ధి అనేటువంటి వేరే విధంగా ఉంటుందని అంటాడు. మూడోది చూడండి వికాస్ కేవల్ అమీరం కే లియే హోతా హై అంటే ఈ డెవలప్మెంట్ అనేది కేవలం ఎవరైతే రిచ్ పర్సన్ ఉంటారో వాళ్ళకే అంటారు. సో నేను చాలాసార్లు కూడా అంటూ ఉంటాను కేవల్ అని అంటే ఓన్లీ అని ఉంటే ఆల్మోస్ట్గా ఎక్కడ ఉండదు. సో అది ఆల్మోస్ట్గా ఆన్సర్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. ఆప్షన్ డి చూసినట్లయితే వికాస్ కా అర్థ కేవల్ నయి తక్నీకి కా ఉపయోగ్ కర్నా హై మరి డెవలప్మెంట్ అంటే మరి ఎవరైతే ఈ కొత్త టెక్నాలజీ వాడతారో వాళ్ళే అసలు అభివృద్ధి చెందిన వాళ్ళు అని అంటున్నారు. సో మరి ఇక్కడ చూసినట్లయితే ఇంకా ఇస్ ప్రశ్న కా సహీ ఉత్తర్ हो जाएगा ऑप्शन जो ये है कि अलग अलग ऑप्शन बी इज द राइट आंसर अलग अलग लोगों के लिए विकास के लक्ष्य अलग अलग हो सकते हैं అన్నటువంటిది ఇక్కడ సరైన సమాధానం. ఓకే నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఎస్ ఆరవ ప్రశ్న ఇక్కడ ప్రశ్న చూడండి ఏక్ అమీర్ షహరీ పరివార్కి ఇది క్వశ్చన్ ఇక్కడ రిపీట్ అయింది. ఓకేనా సో దానికి ఇక్కడ మనకి ఆన్సర్ ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం. దాని గురించి ఇక్కడ మనం మాట్లాడుకున్నట్లయితే కనుక దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా ఖుద్ కర్ సకే అంటే ఆమె యొక్క నిర్ణయాలు తను సొంతంగా తీసుకోగలను. ఓకే రైట్. నెక్స్ట్ ఏడవ ప్రశ్న చూడండి ఇక్కడ. ఎస్ ఇక్కడ ఏడవ ప్రశ్న మనం మాట్లాడుకున్నట్లయితే ఉద్యోగం के लिए बनाए जाने वाले बांध किस प्रकार किस प्रकार परस्पर विरोधी कॉन्फ्लिक्टिंग विकास का उदाहरण है. ऑप्शन ए बांध से बिजली मिलती है तो सबको पसंद है. ऑप्शन बी बांध केवल अमीरों के काम आते हैं. ऑप्शन सी उद्योगपतियों को बिजली चाहिए लेकिन इससे किसानों और आदिवासियों की जमीन डूब सकती है. ऑप्शन डी बांध बनाने से पर्यावरण हमेशा సుధారుతా హై అంటే ఇక్కడ సరైన సమాధానం మరి డ్యామ్స్ నిర్మించడం వల్ల ఎవరికి మరి ఒక కాన్ఫ్లిక్టింగ్ అనేటువంటిది ఉంటుంది. అది ఎట్లా అవుతుంది అంటే కనుక ఇక్కడ సరైన దానికి సమాధానం ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఇది. ఓకేనా రైట్. తర్వాత కూడా మీరైతే చూసుకోవచ్చు మళ్ళీ నిదానంగా. మరి ఇక్కడ నెక్స్ట్ ఎస్ ఎనిమిదవ ప్రశ్న చూడండి. जो किसान केवल वर्षा पर निर्भर है उसके लिए सबसे महत्वपूर्ण వికాసాత్మక లక్ష్య క్యా హోగా అంటే రైతులు ఉంటారు కదా వాళ్ళు కేవలం వర్షాధార పంటల మీద ఆధారపడినట్లయితే వాళ్ళ యొక్క లక్ష్యాలు ఏ విధంగా ఉంటాయని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ట్रैक्टर खरीदने के लिए ऋण. ऑप्शन बी सिंचाई की बेहतर सुविधाएं और समय पर वर्षा. ऑप्शन सी बच्चों को विदेश भेजना. ऑप्शन डी शहर में పక్కా ఘర్ బనానా. సో ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేయండి. ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేస్తే మనకు లాస్ట్ రెండు ఆప్షన్స్ అయితే వెళ్ళిపోతాయి. అసలు సంబంధమే లేదు. నెక్స్ట్ చూస్తున్నట్టయితే ట్రాక్టర్ ఖరీదనే కే లియే
రిన్ అంటే లోన్ తీసుకోవడం అసలు ట్రాక్టర్ అవసరమే లేదు. ఇక్కడ మనకు కరెక్ట్ అయింది ఇదే ఆప్షన్. ఏముంటుందంటే ఇది వాటర్ హార్వెస్టింగ్ చేయడానికి స్టోరేజ్‌కి సంబంధించి వాటికి సంబంధించిన ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం. అంటే వాళ్ళు కుంటలు ఏర్పాటు చేసుకోవడమో, లేకుంటే చెరువులు లాంటివి చేసుకోవడమో, మొత్తానికి నీళ్ళు ఎత్తిపెట్టుకునేలాగా దాన్ని ఒక చర్యలు తీసుకునేటువంటి ఒక ఫెసిలిటీ ఇచ్చినట్లయితే అప్పుడు ఆ లక్ష్యాలు సమృద్ధిగా పనిచేస్తే వాళ్ళు తద్వారా వాళ్ళు అభివృద్ధి చెందారన్నట్టుగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూడండి. యెస్. 9వ ప్రశ్న చూడండి. कुड़नकुलम परमाणु ऊर्जा परियोजना का विरोध मुख्य रूप से किस आधार पर किया गया था? ऑप्शन ए बिजली की कमी के कारण, ऑप्शन बी सुरक्षा और आजीविका जैसे मछुआरों के काम को खतरे के आधार पर, ऑप्शन सी परियोजना की बहुत अधिक आघात लागत के कारण, ऑप्शन डी विदेशी तकनीकी के ఉపయోగ के कारण. ఓకేనా? సో ఇక్కడ మనం చూసినట్లయితే దేని వలన ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది ఆగిపోయింది. కులం పరమాణు ప్రాజెక్ట్ అనే ఎనర్జీ ప్రాజెక్ట్ అనేటువంటిది ఆగిపోయింది. దానికి కారణాలు ఏంటి అని అడుగుతున్నారు. దానికి సరైన సమాధానం ఇక్కడ మనకి ఆప్షన్ సురక్ష అంటే లైఫ్ సంబంధించి ఇది కాబట్టి మనకి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. మరి నెక్స్ట్ 10వ ప్రశ్న ఇక్కడ చూడండి. यस 10वां प्रश्न एक के लिए जो विकास है वह दूसरे के लिए विनाशकारी हो सकता है. इस कथन का सबसे उपयुक्त उदाहरण पाठ के अनुसार क्या है? మరి ఒకరికి మరి డెవలప్మెంట్ అయితే ఇంకొకరికి అది హానికారకంగా ఉంటుంది దానికి అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్కి పాఠానికి అనుసరించి ఎటువంటి ఉదాహరణ ఇక్కడ అని ఇచ్చారు. మీరు ఆ పాఠం చదివినట్లుగా దీనికి ఆన్సర్ ఇది చేస్తారు. ఆప్షన్ ఏ नई सड़कों का निर्माण, ऑप्शन बी बच्चों को स्कूल भेजना, ऑप्शन सी परमाणु ऊर्जा संयंत्र की स्थापना जो बिजली तो देता है लेकिन मानवीय स्थानीय लोगों के जीवन की బాధిత్ అని చెప్పేసి బాధిత్ కర్ సక్తా హై అంటే ఇక్కడ మనకి ఇదే ఆప్షన్ డి ద రైట్ ఆన్సర్. ఒకరికి లాభం అయితే ఉంది, ఎవరైతే ఆ ప్రాజెక్టో లేకుంటే సంథింగ్ ఏదో పెడతారు, కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకి హానికరంగా చేకూరుతుంది కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో మనం ఇప్పుడు దాకా 10 క్వశ్చన్లు అయితే చేసుకోవడం జరిగింది. మరి మీకు ఇప్పటిదాకా ఎలా అనిపించింది ఈ వీడియోస్ పైన కూడా మీ యొక్క సలహాలు, సూచనలు, సజెషన్స్ కూడా ఇచ్చినట్లయితే వాటికి అనుసరించి ఇంకా మంచిగా అందించే ప్రయత్నం చేస్తాను. అలాగే సబ్జెక్ట్ రిలేటెడ్గా ఏమైనా క్వశ్చన్స్ లాంటివి ఏమైనా డౌట్స్ అడిగినట్లయితే దాన్ని తప్పకుండా అయితే మీకు కామెంట్ రూపంలో అయితే మీకు రిప్లైలు అనేటువంటిది ఇస్తుంటాను. అలాగే ఇప్పటిదాకా మీరు చూసినటువంటి క్వశ్చన్స్ మీకు యూస్ఫుల్ అనిపిస్తున్నాయి, ఇన్ఫర్మేటివ్ ఉన్నట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అలాగే ఛానల్ని సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు జాయిన్ బటన్ అనేది కనిపిస్తుంది, అక్కడ నుంచి జాయిన్ అయ్యి ఛానల్ కూడా సపోర్ట్ చేయగలరు. అలాగే మరి సోషల్ మీడియా ఏవైతే ఉన్నాయో టెలిగ్రామ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్, అలాగే వాట్సాప్ ఛానల్ సంబంధించి లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు జాయిన్ అయ్యి అప్డేట్స్ అనేవి పొందుతూ ఉండొచ్చు. దాంతోపాటుగా ఈ క్లాసెస్ ఎవరైతే ఇంతకుముందు 1, 2, 3 సెట్స్ మిస్ అయి ఉన్నారో వారి కోసం కింద మీకైతే డిస్క్రిప్షన్ బాక్స్లో వీడియో లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ చూడ మీరైతే ఆ వీడియోస్ అనేటువంటిది చూసి బెనిఫిట్ పొందొచ్చు. అలాగే ఆ విధంగా మీ యొక్క ఏదైతే టెట్ ఎగ్జామ్లో మంచి స్కోర్ రావాలని చెప్పేసి ఇక్కడ కాంక్షిస్తూ మీ యొక్క సజెషన్లు, రిక్వెస్ట్ల మేరకు అయితే ఇక్కడ క్వశ్చన్స్ అనేటువంటి తీసుకొని రావడం జరిగింది కాబట్టి ఓకేనా. సో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను, అందరూ కూడా నోట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. ఓకేనా. దీనికి సంబంధించి హిందీ క్లాసెస్ ఎవరైనా హిందీ రాస్తున్నట్లే కనుక వాళ్ళు కూడా హిందీకి సంబంధించి క్లాస్ అనేటువంటి చూడవచ్చు. ఇక్కడ మీకు పైన ఐకార్డ్ దగ్గర కూడా నేను ఇస్తూ ఉంటాను. అలాగే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మీరు వెళ్ళి చెక్ చేయగలరు. ఇంకా మీకు ప్రీవియస్ సంబంధించి కూడా ప్రాక్టీస్ కోసం ఎక్కువ కావాలనుకుంటే కనుక సైకాలజీ కావచ్చు, సోషల్ స్టడీకి సంబంధించి కావచ్చు, ప్రీవియస్ ఇయర్లో జరిగినటువంటి అవి కూడా మీకు పనికి వస్తాయి కాబట్టి అవి కూడా మీరు ఛానల్లో వెళ్ళి చూసినట్టు కనుక అవి కూడా మీకు బాగా యూజ్ అవుతాయని చెప్పి తెలియజేసుకుంటూ నెక్స్ట్ ప్రశ్న అయితే చూద్దాం. ఎస్ ఇక్కడ సి అయితే ఆన్సర్ కరెక్ట్ అవుతుంది 10th దానికి. మళ్ళీ ఖేతో మే నయి ఖాద్ కా అవుతా అంటే ఉపయోగి అవసరం లేదు. ఎస్ నెక్స్ట్ 11వ ప్రశ్న చూడండి. ఎస్ 11వ ప్రశ్న विकास के लक्ष्यों के बारे में कौन सी 2 बातें इस पाठ से స్పష్ట होती है అంటే ఏదైతే ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్ ఏదైతే లెసన్ ఉందో ఆ చాప్టర్కి మరి కరెక్ట్గా 2 ఏవైనా మరి డెవలప్మెంట్కి సంబంధించిన లక్ష్యాలను సంబంధించి ఏవి కరెక్ట్గా ఉన్నాయని అడుగుతున్నారు. అదేంటో మీరు ఇక్కడ చెప్పగలరు. ఆప్షన్ ఏ వికాస్ కేవల్ సర్కార్ की जिम्मेदारी है और उनका और जनता को इनमें दाखिल नहीं देना चाहिए. సో మనకి ఇది కాదు, అసలుకి కాదు. ఓకే నెక్స్ట్ రెండవది చూడండి. अलग अलग लोगों के विकास के लक्ष्य भिन्न हो सकते
भिन्न हो सकते हैं और जो एक के लिए विकास है या दूसरे के लिए హానికారక్ हो सकता है. ఇప్పుడే మనం ఇంతకుముందు క్వశ్చన్‌లో దీని గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇంకా 2 ఆప్షన్ చూద్దాం. ఆప్షన్స్ ఇవి చూడండి. विकास केवल पैसों से संबंधित है और सुरक्षा का इसमें कोई లేనా దేనా नहीं है. ఇక్కడ వికాసం అంటే కేవలం డబ్బుతో కూడుకున్నది. సేఫ్టీకి సంబంధించి ఎటువంటి సంబంధం లేదు. ఎటువంటి ఇచ్చిపుచ్చుకోవడాలు లేదని చెప్పేసి చెప్తున్నారు. ఆప్షన్ డి చూడండి. सभी लोग हमेशा विकास की हर योजना से सहमत होते हैं. ప్రతి ఒక్కరు కూడా ఈ డెవలప్మెంట్ సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వాళ్ళు వాళ్ళ యొక్క సమ్మతి అనేది తెలియజేస్తారంటున్నారు. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే కనుక ఇది రాంగ్ మనకి మిగిలింది ఏందయ్యా అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా. సో ఒక్కొక్కరికి వాళ్ళ యొక్క లక్ష్యాలు వేరుగా ఉంటాయి. వాళ్ళ యొక్క డెవలప్మెంట్ అనే విషయంలో కూడా వేరుగా ఉంటాయి కాబట్టి మనకి ఇది సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ 12వ ప్రశ్న చూడండి. आइवरी कोस्ट. ओके. आइवरी कोस्ट में जहरीले कचरे को खुले में फेंकने से किसे सबसे अधिक लाभ हुआ. ऑप्शन ए शहर के स्थानीय निवासियों को. ऑप्शन बी कचरा फेंकने वाली बहुराष्ट्रीय कंपनी और उसे टिकाने लगाने वाली स्थानीय कंपनी को. ऑप्शन सी उन मछुआरों को जो उस समुद्र के पास रहते थे. ऑप्शन डी अस्पताल के డాక్టరోं को. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఐవరీ కోస్ట్ అంటున్నారు. ఓకేనా. రైట్. దీనికి సంబంధించి ఆన్సర్ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మరి ఇక్కడ చూసినట్లయితే కచరా फेंकने वाली बहुराष्ट्रीय कंपनी और उसे टिकाने लगाने वाली స్థానిక కంపెనీ కో. ఇక్కడ మనకి సరైన సమాధానం ఇక్కడ చూడండి. ఎస్. ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. రైట్. लोग आय के अलावा और किन चीज़ों को विकास के लिए महत्वपूर्ण मानते हैं. ఆప్షన్ ఏ. మరి ఇక్కడ చూసినట్లయితే ఆయ్ అంటే ఇన్కమ్ సంబంధించి ఇక్కడ క్వశ్చన్లు వస్తున్నాయి కొన్ని. దాంట్లోనే అదే టాపిక్లోనే. ఆప్షన్ ఏ समान व्यवहार और स्वतंत्रता. ऑप्शन बी सुरक्षा और दूसरों से आदर मिलना. ऑप्शन सी बेहतर कार्य वातावरण और सीखने के అవసర్. ఆప్షన్ డి ఉపరోక్త సభి. సో మరి డెవలప్మెంట్ ఇన్కమ్ అనేటువంటి కేవలం ఇదొకటే కాదు, ఇంకా చాలా రకాలకు కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ పైన తెలిపిన అన్నీ కాబట్టి ఇక్కడ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇంకా यदि महिलाओं को वेतनभोगी पेड वर्क कार्य से लगाया जाता है तो समाज पर क्या प्रभाव పడతా హై. ఒకవేళ కనుక మరి స్త్రీలకు కూడా ఇట్లాంటివి పెయిడ్ వర్క్ అనేప్పుడు ఇచ్చినట్లయితే కనుక ఎటువంటి మరి లాభం ఉంటుంది సమాజానికి అంటున్నారు. ఆప్షన్ ఏ సమాజ్ और परिवार में उनकी गरिमा बढ़ती है. కానీ సమాజంలో అలాగే మరి వాళ్ళ యొక్క ఫ్యామిలీలో వాళ్ళ యొక్క డిగ్నిటీ అనేటువంటిది పెరుగుతుంది అంటున్నారు. ఆప్షన్ బి घर के कामकाज में उनकी भूमिका कम हो जाती है. ఇంటి పనుల్లో వాళ్ళ యొక్క పాత్ర అనేది కూడా తగ్గిపోతుంది అంటాడు. ఆప్షన్ సి పరివార్ కి కుల్ ఆయ్ కమ్ హో జాతీ హై. ఫ్యామిలీ యొక్క ఇన్కమ్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది అంటాడు. ఆప్షన్ డి మహిళాయే కేవల్ బాహరీ కామ్ ఈ కర్తీ హై. మహిళలు కేవలం బయట పనులే చేస్తారు అని అంటారు. ఇక్కడ మనకి ఈజీగా ఎలిమినేషన్ మెథడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి. ఇక్కడ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎస్. క్వశ్చన్లు అయితే ఇవాళ చాలా మంచిగా ఉన్నాయి. సో చూసుకున్నట్లయితే ఇంకా 15వది विकास के लिए लोग लक्ष्यों के मिश्रण అంటే मिक्स ऑफ गोल्स को देखते हैं. इस कथन का क्या अर्थ है.
మరి ఇక్కడ ఏదైతే మనకి స్టేట్మెంట్ ఇచ్చారో దాని యొక్క అర్థం ఏందని అడుగుతారు. ఆప్షన్ ఏ మరి లోగోంకి కేవల్ पैसा चाहिए, लोगों को केवल पैसा चाहिए అంటే వాళ్ళకి కేవలం డబ్బు కావాలి. ఆప్షన్ బి लोग केवल सुरक्षा और सम्मान चाहते हैं, వాళ్ళు కేవలం సేఫ్టీ మరియు రెస్పెక్ట్ కోరుకుంటారు. ఆప్షన్ సి చూసినట్లయితే लोग अधिक आय के साथ साथ जीवन की गुणवत्ता और सद अन्य अन्य भौतिक वस्तुओं को भी महत्व देती हैं. ऑप्शन डी చూసుకున్నట్లయితే కనుక लोग केवल अपनी पसंद का काम करना चाहते हैं. ఇక మనం చూసినట్లయితే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అవుతుంది. మీరు కూడా నిదానంగా ఏమన్నట్లయితే పాజ్ చేసి కూడా మీరు ఆన్సర్ చేసి తర్వాత మీరు ఆన్సర్ కూడా నేను ఏదైతే చెప్తానో అది కూడా మీరైతే చూడొచ్చు. సో అప్పుడు మీకే అర్థమవుతుంది ప్రాక్టీస్ ఏ విధంగా ఉన్నటువంటిది ఇక్కడ మీకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. यस, हम किन्हीं दो वस्तुओं पर मरे व्यक्तियों की तुलना किया आधार पर किस आधार पर करते हैं. మరి ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే केवल उसकी समानताओं के आधार पर, ऑप्शन बी केवल उनके अंतर के आधार पर, ऑप्शन सी उनकी एक या अधिक महत्वपूर्ण विशेषताओं के आधार पर, ऑप्शन डी उनकी पसंद నాపసంద్కే ఆధార్ పర్. మరి ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో యొక్క డిఫరెన్సెస్ ఎలా చేస్తుని అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్ మాత్రం మనకి సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి. ओके, सी इज द राइट आंसर फॉर दिस क्वेश्चन. उनके एक या अधिक महत्वपूर्ण विशेषताओं के आधार पर किया जाता है. ओके, नेक्स्ट क्वेश्चन ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక यस, देश की तुलना करने के लिए सबसे महत्वपूर्ण विशेषता किसे माना जाता है. ఒకవేళ కనుక దేశాలని కంపేర్ చేయాలంటే దేని మీదే కంపేర్ చేస్తానంటే ఆప్షన్ ఏ देश की जनसंख्या, ऑप्शन बी देश की आय, ऑप्शन सी देश का क्षेत्रफल, ऑप्शन डी देश की సైన్య శక్తి. సో మరి ఏ విధంగా చూస్తారంటే దేశం యొక్క ఆర్థిక పరిస్థితులను బట్టి అంటే ఇన్కమ్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, దేశ్ కి ఐ. ఓకే, ఎస్. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ 18వ ప్రశ్న చూడండి. అధిక్ आय वाले देशों को कम आय वाले देशों की तुलना में क्या माना जाता है. अधिक विकसित, ऑप्शन ए कम विकसित, ऑप्शन सी अधिक धार्मिक, ऑप्शन डी सांस्कृतिक रूप से समृद्ध. సో మరి ఎక్కువ ఇన్కమ్ ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళని వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ అంటే మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అంటాం కదా. సో అట్లా ఇక్కడ మనకి అధిక్ వికసిత్ అనమాట. ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. చూడడానికి క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉన్నాయి, కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక ఇంకా బాగా మంచిగా అయితే స్కోర్ చేసుకోవచ్చు. సోషల్లో ఆల్మోస్ట్ మీరు ఒక్కసారి 2 సార్లు చదివినారంటే ఈజీగా ఇట్లా మీరు అయితే స్కోర్ చేస్తారు. 19వ ప్రశ్న చూడండి. కిసి దేశ్కి కుల్ ఆయ్ టోటల్ ఇన్కమ్ సే క్యా తాత్పర్య హై. ఏదైనా దేశం యొక్క టోటల్ ఇన్కమ్ మీద ఏమి తాత్పర్యం అనేటువంటి అడుగుతున్నారు. ఆప్షన్ ఏ కేవల్ సర్కారీ ఖజానే మే జమా धन, ऑप्शन बी देश के सभी निवासियों की आय का योग, ऑप्शन सी देश द्वारा किया गया कुल निर्यात, ऑप्शन डी देश में స్థిత్ విదేశీ కంపెనీయోంకి ఆయ్. సో ఎట్లా లెక్క కడతారు అంటే దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మొత్తాన్ని కలిపితే అప్పుడు మనం దాన్ని బట్టి తీస్తారు అని అంటారు. ఇక్కడ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 20వ ప్రశ్న చూడండి. ఎస్, 20వ ప్రశ్న కొంచెం ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే కనుక దేశం के बीच तुलना करने के लिए कुल आय एक అనుయుక్త మాప్ అంటే క్రైటీరియా అనమాట. క్రైటీరియా అంటాం కదా, ఏదైనా చూడాలంటే ఒక క్రైటీరియా పెట్టుకుంటారు కదా, అట్లాంటి క్రైటీరియా क्यों नहीं है. ఎటువంటి క్రైటీరియా లేదు, ఎందుకు లేదు అని అంటున్నారు. ఆప్షన్ ఏ क्योंकि देशों की मुद्राएं अलग अलग होती हैं, అంటే వాళ్ళ యొక్క కరెన్సీ అనేటువంటి డిఫరెంట్ ఉంటుంది. ఎస్, కరెక్టే. ఆప్షన్ బి क्यों देशों की जनसंख्या अलग अलग होती है, ऑप्शन सी क्योंकि लोग अपनी आय बताना नहीं चाहते, ऑप्शन डी क्योंकि कुल आय की गणना करना असंभव है. సో మరి ఇక్కడ సరైన సమాధానం ఒకసారి చూడండి. ఎస్,
ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. వాళ్ళ యొక్క జనసంఖ్య అనేది వేరే విధంగా ఉంటుంది కాబట్టి ఇది వేరే ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ బి అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. దీనికి ఎక్స్ప్లెనేషన్ కూడా చేయొచ్చండి. కాకపోతే ఒక్కొక్క క్వశ్చన్ మనకి 50 క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క క్వశ్చన్కి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు టైం అనేటువంటి చాలా అవుతుంది కాబట్టి ఇక్కడ ఓన్లీ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది, దానికి ఆన్సర్ అయితే చెప్పడం జరుగుతుంది. ఎక్కడైనా కొంచెం ఎలాబరేషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. మరి దీనిపైన కూడా మీ యొక్క సజెషన్ అనేటువంటిది తెలియజేయండి. ఓకేనా. సో 50 క్వశ్చన్స్ తీసుకొని రావడం జరిగింది. ఈరోజు కూడా నిన్నటి వీడియోస్ కూడా తీసుకొని రావడం అయితే జరిగింది. ఓకే, 21వ ప్రశ్న చూడండి. ఔసాత్ ఆయ్ యావరేజ్ ఇన్కమ్ కో और किस नाम से जाना जाता है? యావరేజ్కి ఇంకొక పేరు ఏంటిది, యావరేజ్ ఇన్కమ్కి ఇంకో పేరు ఏంటిది అంటారు. ఆప్షన్ ఏ రాష్ట్రీయ ఆయ, ఆప్షన్ బి ప్రతి వ్యక్తి ఆय पर कैपिटा इनकम, ऑप्शन सी पारिवारिक आय, ऑप्शन डी सफल घरेलू उत्पाद. డొమెస్టిక్ ప్రొడక్షన్ అంటాం కదా, సక్సెసివ్ డొమెస్టిక్ ప్రొడక్షన్ లేదా ఫ్యామిలీ ఇన్కమ్ అడుగుతున్నాడు, లేకుంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటున్నాడు, నేషనల్ ఇన్కమ్ అంటున్నాడు. సో దీనికి సరైన సమాధానం మనకి ఏందయ్యా అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేటువంటి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి. ఓకే, దేనికి అంటే యావరేజ్ ఇన్కమ్కి ఇంకొక పేరు అనమాట. ఇవన్నీ ఒక కలయిక చేస్తారనమాట. నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూస్తున్నాడు కనుక 22వ ప్రశ్న. विश्व बैंक की विश्व विकास रिपोर्ट के अनुसार देशों को वर्गीकृत करने का मुख्य मापदंड. ఇక్కడ మనకి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్య మాపదంड क्या है అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ మరి సాక్షరతా దర్, ఆప్షన్ బి స్వాస్థ్య సువిధాయే, ఆప్షన్ సి ప్రతి వ్యక్తి ఆय, ఆప్షన్ డి జనసంఖ్య కా ఆకార్. సో మనకి అడుగుతున్నట్టయితే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు అదే సరైన సమాధానం. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 23వ ప్రశ్న చూడండి. 2017 की रिपोर्ट के अनुसार किस देशों को समृद्ध देश रिच कंट्रीज माना गया है? ऑप्शन ए जिनकी प्रति व्यक्ति आय $995 या उससे कम है, ऑप्शन बी जिनकी प्रति व्यक्ति आय $12,055 या इससे अधिक है, ऑप्शन सी जिसकी प्रति व्यक्ति आय 20,000 से ऊपर है, ऑप्शन डी जिनकी प्रति व्यक्ति आय $1,500 के आसपास है. సో మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. $12,055 ఏందో అది ఇక్కడ మనకి సరైన. 24వ ప్రశ్న చూడండి ఇక్కడ. यस, भारत को 2017 में किस శ్రేణి के देशों में रखा गया था అంటే మనకు భారతదేశాన్ని 2016లో ఏ శ్రేణిలో ఉంచడం జరిగింది అని అడుగుతున్నారు. ఇక్కడ క్వశ్చన్ అయితే ఆప్షన్ ఏ ఉच्च आय वाले देश అంటే రిచెస్ట్ కంట్రీస్లో దాంట్లో ఇచ్చారు, ఆప్షన్ బి నిమ్న आय वाले దేశ్ అంటే కింది ఉన్నటువంటి అంటే లో ఇన్కమ్ ఉన్నటువంటి దేశాల జాబితాలు, ఆప్షన్ సి నిమ్న మధ్య आय वाले దేశ్ లో మిడిల్ ఇన్కమ్, ఆప్షన్ డి వికసిత్ దేశ్ డెవలప్డ్ కంట్రీస్లలో అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ సరైన సమాధానం మనకి సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అవుతుందండి. ఇక్కడ నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూద్దాం. 25వ ప్రశ్న ఇక్కడ చూడండి. तुलना के लिए औसत आय का उपयोग करने की मुख्य कमी क्या है? ऑप्शन ए इसकी गणना करना बहुत कठिन है, ऑप्शन ए यह केवल विकसित देशों के लिए उपयोगी है, ऑप्शन सी यह आय के वितरण डिस्ट्रीब्यूशन की असमानताओं को छुपा देती है, ऑप्शन डी यह जनसंख्या के बारे में जानकारी नहीं देती. ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ బి సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది మనకి ఇక్కడ సరైన సమాధానం అవుతుందండి. ఎస్, నెక్స్ట్ ప్రశ్న అయితే చూద్దాం. మరి అంతకంటే ముందు కూడా వచ్చిన రిక్వెస్ట్ అండి. సో ఇప్పుడు దాకా మీరు క్లాస్ నుండి చూస్తూ ఉన్నారు. ఎవరైనా మిస్ అయినట్లయితే కనుక మనకి 1, 2, 3 సెట్స్ ఏవైతే లింక్స్ అయితే ఉన్నాయి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ప్రాక్టీస్ సెట్స్ సోషల్ సంబంధించి అక్కడ నుంచి కూడా అయితే మీరు చూడొచ్చు. అలాగే హిందీకి సంబంధించి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్టయితే వాటికి సంబంధించి క్లాసెస్ కూడా అయితే చేయడం జరిగింది. ఆ క్లాసెస్ కూడా అయితే ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇచ్చాను, అక్కడ నుంచి కూడా చూడొచ్చు. ఇంకా మీరు ఏమైనా ప్రీవియస్ చూడాలనుకుంటే కనుక ఛానల్ దాంట్లో వెళ్ళేసి మీరు అక్కడ ప్లేలిస్ట్లు కావచ్చు, వీడియోస్లో కావచ్చు వెళ్ళి చూసినట్టయితే అక్కడ కూడా మీకు కావాల్సినటువంటి వీడియోస్
వీడియోస్ అనేవి చూసుకొని బెనిఫిట్ పొందొచ్చు. అలాగే ఇక్కడ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తున్నాడు కనుక, మరి యూస్ఫుల్ అనిపిస్తున్నాడు కనుక మీ సైడ్ నుంచి ఒక సపోర్ట్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్‌లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిది కూడా మీకు మొదట నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మరి ఛానల్ని సపోర్ట్ చేయనుకునే వారు జాయిన్ బటన్ అనేది ఉంటుంది. అక్కడ నుంచి క్లిక్ చేసి ఛానల్ని కూడా సపోర్ట్ చేయగలరు. అలాగే ఫేస్బుక్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అక్కడ నుంచి కూడా జాయిన్ అయ్యి అప్డేట్స్ అనేది పొందుతూ ఉండొచ్చండి. దాంతోపాటుగా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక సలహాలు, సూచనలు ఏమైనా ఉంటుంది కింద కామెంట్ రూమ్లో తెలియజేయండి. తప్పకుండా నేను దానికైతే రిప్లై ఇస్తాను. ఇంకా మంచిగా క్లాస్ అందించే ప్రయత్నం అయితే కూడా చేస్తానని తెలియజేసుకుంటూ 26వ ప్రశ్న అయితే చూద్దాం. ఇక్కడ यस, पाठ में दिए गए तुलनात्मक आंकड़ों की తాలిక 1.3 అంటే ఆ లెసన్లో ఇచ్చినటువంటి తులనాత్మక కంపారిటివ్ ఒక బాక్స్ అనేది ఇచ్చారు. దాంట్లో 1.3 అంటున్నాడు. దాని ఆధారంగా మీరు బాగా చూసుకోవాలి. దాని ఆధారంగా किस लक्ष्य के प्रति किस राज्य की प्रति వ్యక్తి आय अधिक है सबसे अधिक है అంటే ఏ ఆ యొక్క బాక్స్ ఆధారంగా ఏ స్టేట్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉందని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ బీహార్, బి హిమాచల్ ప్రదేశ్, సి హర్యానా, ఆప్షన్ డి ఇన్మే సే కోయి నహీ. ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ ఏమవుతుంది అంటే హర్యానా అనేది అవుతుంది. ఓకే, ఇది మనకి పర్ క్యాపిటల్ ఇన్కంలో ఎక్కువ పర్సెంట్ ఉందంట. ఓకే, 84%. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇంకా మనకి औसत आय అంటే एवरेज इनकम की तुलना करते समय हमें किन कमियों का ध्यान रखना चाहिए. మరి యావరేజ్ ఇన్కమ్ చూసినప్పుడు దేని యొక్క దాన్ని దృష్టిని చూడాలి అంటున్నారు. ఆప్షన్ ఏ చూస్తున్నట్లయితే కనుక यह आय के वितरण की असमताओं को नहीं दर्शाती. ऑप्शन बी यह केवल विकसित राज्यों के लिए सही होती है. ऑप्शन सी यह जनसंख्या की गणना नहीं करती. ऑप्शन डी इसमें केवल सरकारी आय शामिल होती है. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 27 ఏ. ఓకే, ఇది మనకి సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న అయితే చూద్దాం. 28వ ప్రశ్న చూడండి. विकास के मापन के लिए आय के अलावा और कौन से कारक महत्वपूर्ण माने जाते हैं అంటున్నాడు. ఆప్షన్ ఏ स्वास्थ्य और शिक्षा, ऑप्शन बी स्वतंत्रता और सुरक्षा, ऑप्शन सी समान व्यवहार और ఆధార్, ఆప్షన్ డి ఉపరోక్త సభి. మరి యావరేజ్ అంటే ఇన్కమ్ చేసేటప్పుడు ఓన్లీ మనకి ఏంటంటే డెవలప్మెంట్ చేసేటప్పుడు ఓన్లీ ఇన్కమే కాకుండా ఇంకేమి చూడొచ్చు అంటే ఇవన్నీ కూడా చూడొచ్చు. కాబట్టి ఆప్షన్ डी इसका सही उत्तर हो जाएगा. ठीक है. अगला प्रश्न देखेंगे. यस, 29वां प्रश्न. बिहार के प्रति व्यक्ति आय अन्य राज्यों की तुलना में कम होने का क्या अर्थ है అంటే బీహార్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ ఉండడానికి మిగతా స్టేట్తో పోల్చుకుంటే దానికి గల కారణం ఏందని అడుగుతారు. ఆప్షన్ ఏ बिहार के लोग कम काम करना नहीं चाहते. ऑप्शन बी बिहार में औसतन एक व्यक्ति एक वर्ष में हरियाणा या हिमाचल प्रदेश के व्यक्ति से कम करता. ऑप्शन सी बिहार में वस्तुओं की कीमतें बहुत कम है. ऑप्शन डी बिहार की కుల్ జనసంఖ్య బహుత్ కమ్ హే. ఇక్కడ చూసినట్లయితే కనుక వాళ్ళ యొక్క పర్ క్యాపిటల్ వాళ్ళు ఏదైతే ఉందో మరి ఏదైతే ఇతర రాష్ట్రాలు అంటే ఇక్కడ ఇచ్చినటువంటి 2 రాష్ట్రాలు ఇచ్చారు కదా, మరి హిమాచల్ ప్రదేశ్ అలాగే మరి హర్యానాకు సంబంధించి వాటికి సంబంధించి కంటే కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు సరైన సమాధానం ఆప్షన్ ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 30वां प्रश्न देखिए. शिशु मृत्यु दर इमोर्टलिटी रेशियो అనమాట. ओके, से क्या तात्पर्य है అంటే ఏంటిది అడుగుతున్నారు. ऑप्शन ए एक वर्ष में जन्म लेने वाले कुल बच्चों की संख्या. ऑप्शन बी किसी वर्ष में पैदा हुए 1000 जीवित बच्चों में से एक वर्ष की आयु से पहले मरने वाले का संख्या. ऑप्शन सी 5 वर्ष से कम आयु के बच्चों की मृत्यु दर. ऑप्शन डी మరి अस्पताल में जन्म लेने वाले बच्चों की సంఖ్య. ఇక్కడ దీని సరైన సమాధానం మనకి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకి ఇదే కరెక్ట్ అవుతుంది. రైట్, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. చూడండి, ఈ టాపిక్స్ అనేవి చాలా మంచి టాపిక్స్, ఇక్కడ మంచి క్వశ్చన్స్ అయితే కూడా రావడం జరిగింది. 31వ ప్రశ్న చూడండి. కిస్ రాజ్యకి సాక్షరతా దల్ అంటే దర్ लिटरेसी रेट सबसे अधिक है. ऑप्शन ए हरियाणा, बी बिहार, सी हिमाचल प्रदेश, डी इनमें से कोई नहीं. इनमें ఇన్ సభీకి సమాన్ హే అంటే వీటన్నిటి కూడా సమానంగా ఉంది అంటున్నారు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే కనుక
దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఇక్కడ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, హిమాచల్ ప్రదేశ్. ఓకే, రైట్. నెక్స్ట్ చూస్తున్నట్లయితే కనుక 32వ ప్రశ్న, మరి निवल उपस्थिति अनुपात नेट अटेंडेंस रेशियो का क्या अर्थ है? नेट अटेंडेंस रेशियो అనగా ఏమి అడుగుతున్నారు? ऑप्शन ए स्कूल में नामांकित कुल बच्चों की संख्या, ऑप्शन बी 14 तथा 15 वर्ष के आयु के स्कूल जाने वाले बच्चों का उस आयु वर्ग से कुल बच्चों के संख्या, ऑप्शन सी केवल प्राथमिक विद्यालय जाने वाले बच्चों की संख्या, ऑप्शन डी ప్రైవేట్ స్కూల్కే పढ़ने वाले बच्चों का అనుపాత్ అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. దీనికి సరైన సమాధానం ఇక్కడ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 14 to 15 అంటే ఇదే మనకి ఇక్కడ సరైన సమాధానం. చూడండి టాపిక్స్ ఎలా ఉన్నాయో అనేటువంటిది మీకు ఐడియా వస్తుంది. నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూడండి. यस, जेब से रखा पैसा वे सभी वस्तुएं और सेवाएं नहीं खरीद सकता जिनकी जिनसे आपको बेहतर से बेहतर के लिए आवश्यकता हो सकती है. इसका एक ముఖ్య ఉదాహరణ क्या है? ఇక్కడ ఏదో స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్కి తగ్గట్టుగా ఉదాహరణ ఏంటి అడుగుతారు. ఆప్షన్ ఏ महंगी कार खरीदना, ऑप्शन बी विदेश में छुट्टियां मनाना, ऑप्शन सी नया मोबाइल फ़ोन, ऑप्शन डी प्रदूषण मुफ्त वातावरण. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ చూసినట్లయితే కనుక 34 कुछ राज्यों में शिशु मृत्यु दर कम होने का मुख्य कारण क्या है? కొన్ని రాష్ట్రాలలో శిశు మరణాల రేటు తగ్గడం గల కారణాలు ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ वहाँ के लोग बहुत अमीर है, ऑप्शन बी वहाँ स्वास्थ्य और शिक्षा की मौलिक सुविधाएं पर्याप्त रूप से उपलब्ध है, ऑप्शन सी वहाँ की जनसंख्या बहुत कम है, ऑप्शन डी वहाँ केवल निजी अस्पताल अच्छे हैं. సో ఇక మనకి చూస్తున్నట్లయితే కనుక ఎందుకు తగ్గుతున్నాయి అంటే కనుక వాటికి తగినటువంటి అవసరాలు కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు, అన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయి కాబట్టి అవి తగ్గడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూడండి. 35వ ప్రశ్న, सार्वजनिक वितरण प्रणाली पीडीएस का मुख्य उद्देश्य क्या है? पब्लिक डिस्ट्रीब्यूशन सिस्टम అంటాం కదా, దానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అని అడుగుతారు. ఆప్షన్ ఏ राशन की दुकानों के माध्यम से लोगों को अधिक मूल्य पर भोजन उचित मूल्य पर भोजन और पोषण सुनिश्चित, ऑप्शन बी लोगों को मुफ्त में कपड़े बांटना, ऑप्शन सी केवल अमीर लोगों को अनाज देना, ऑप्शन डी किसानों से जबरन फसल ఖరీదన. సో దీని యొక్క పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఏందవుతుందంటే రేషన్ షాప్లు ఉంటాయి కదా, సో 1వ తారీఖు వస్తే రేషన్ ఎట్లయితే తీసుకుంటారో అదే ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాలి. పీడిఎస్ అంటే ఇదేమన్నమాట. పీడిఎస్ సప్లై అని మీరు సివిల్ సప్లై అని వింటూ ఉంటారు న్యూస్లలో అక్కడ కానీ, సో చూసినట్టు ఇదే మనకు సరైన సమాధానం అన్నట్టు, ఆప్షన్ ఏ. నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూద్దాం. ఎస్, 36 ప్రశ్న చూడండి. మానవ్ వికాస్ రిపోర్ట్ హెచ్డిఆర్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్కి సంబంధించి మరి ఇక్కడ చూసినట్టయితే కిస్కే ద్వారా ప్రకాశిత్ की जाती है, దేని ద్వారా మరి ప్రకాశించబడుతుంది అడుగుతున్నారు. ఆప్షన్ ఏ విశ్వ బ్యాంకు, ఆప్షన్ బి సంయుక్త రాష్ట్ర వికాస్ కార్యక్రమ్ యుఎన్డిపి, ఆప్షన్ సి అంతర్రాష్ట్రీయ ముద్రా కోష్ ఐఎంఎఫ్, ఆప్షన్ డి భారత్ సర్కార్. ఎవరు రిలీజ్ చేస్తారు దీన్ని అంటే యుఎన్డిపి అనేటువంటిది ఒకటి ఉంటుంది. సో అది మరి దేన్ని రిలీజ్ చేస్తారంటే హెచ్డిఆర్ రిపోర్ట్ అనేటువంటిది రిలీజ్ చేస్తారు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ మనకి బి ఇస్ ద రైట్ ఆన్సర్. జనరల్ జీకే క్వశ్చన్ కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే కనుక యుఎన్డిపి द्वारा देशों की तुलना करने के लिए किन मापदंडों का उपयोग किया जाता है? ऑप्शन ए केवल प्रति व्यक्ति आय, ऑप्शन बी केवल लोगों का स्वास्थ्य स्तर, ऑप्शन सी शैक्षिक स्तर, स्वास्थ्य स्थिति और प्रति व्यक्ति आय, ऑप्शन डी కేవల్ దేశ్కి సైన్య శక్తి. సో ఇక్కడ మరి హెచ్డిఆర్ రిపోర్ట్ తయారు చేసే ముందు ఎట్లా చేస్తారు, దేన్ని కొలుస్తారు యుఎన్డిపి వాళ్ళు అంటే కనుక మరి ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఆప్షన్ సిలో ఉన్నాయో అవన్నీ కూడా చూసిన తర్వాతే ఆ రిపోర్ట్ అనేటువంటి తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇది కూడా ఒక మంచి ప్రశ్న అని చెప్పుకోవచ్చు. సో మానవ్ వికాస్ रिपोर्ट के अनुसार कौन सा पड़ोसी देश कई
మాపదండం మే భారత్ సే బెహతర్ హై? మన దేశానికి గల పొరుగు దేశాల్లో ఉన్నటువంటి ఏది హ్యూమన్ వికాస్ రిపోర్ట్స్ సంబంధించి అంటే హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్‌లో చాలా బెటర్‌గా ఉందని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ पाकिस्तान, ऑप्शन बी नेपाल, सी श्रीलंका, डी बांग्लादेश। इस प्रश्न का सही उत्तर हो जाएगा ऑप्शन सी श्रीलंका हो जाएगा। ठीक है, श्रीलंका का बेहतर है ये जो कंटेंट के हिसाब से। ठीक है, टेक्स्ट बुक के आधार पर बनाए गए हैं ये प्रश्न। आप जाके एक बार टेक्स्ट बुक पे भी देख सकते हैं। ओके, नेक्स्ट प्रश्न చూసినట్లయితే विकास के मापन में मानव శబ్ద जोड़ने का ముఖ్య ఉద్దేశ్య क्या है? మరి ఏదైతే డెవలప్మెంట్ ఉన్నదో దాంట్లో హ్యూమన్ అనేటువంటిది జోడించడానికి గల మరి ముఖ్య ఉద్దేశం ఏంటని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ यह बताना यह बताना कि केवल पैसा ही सब कुछ है। ऑप्शन बी यह स्पष्ट करना कि लोगों का स्वास्थ्य और उनका कल्याण वेल बीइंग सबसे महत्वपूर्ण है। ऑप्शन सी जनसंख्या को कम करना। ऑप्शन डी కేవల్ సాక్షరతా దర్ కో बढ़ाना। సో మనం ఇక్కడ సరైన సమాధానం మనం ఇక్కడ చూసినట్లయితే కనుక ఆప్షన్ ఏందయ్యా అంటే బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్। ఓకేనా, ఓకే, నెక్స్ట్ ప్రశ్న చూద్దాం। మరి 40వ ప్రశ్న చూడండి। हिमाचल प्रदेश में शिक्षा की क्रांति सफल होने का एक मुख्य कारण क्या था? హిమాచల్ ప్రదేశ్లో మరి శిక్షాకి క్రాంతి అనమాట ఒకటి క్రాంతి జరిగింది, దానికి అది సఫలం కావడానికి గల కారణం ఏంటని అడుగుతున్నారు। ఆప్షన్ ఏ सरकार द्वारा स्कूल खोलना और शिक्षा को बहुत कम लागत या मुफ्त करना। ऑप्शन बी वहाँ के लोग पहले से ही बहुत अमीर थे। ऑप्शन सी निजी स्कूलों का अधिक संख्या में होना। ऑप्शन डी बाहरी देशों से मदद मिलना। इस प्रश्न का भी सही उत्तर है कि ऑप्शन ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్। ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ ఓపెన్ చేయడం అలాగే ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా అందించడం ఒక కారణం। నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూద్దాం। यस, ఇక్కడ చూడండి वर्ष 2005 के आंकड़ों के अनुसार हिमाचल प्रदेश सरकार ने प्रत्येक बच्चे की शिक्षा पर कितना ఖర్చు కియా థా అంటే 2005 యొక్క మరి ఏవైతే గణాంకాలు ఉన్నాయో దానికి అనుగుణంగా తీస్తే హిమాచల్ ప్రదేశ్లో పిల్లవాళ్ళకి ఇవ్వడానికి ఎంత అమౌంట్ అనేది ఇచ్చారు, ప్రతి మరి ఎంత ఖర్చు చేశారు అంటే ఆప్షన్ ఏ 1049 రూపాయలు, ఆప్షన్ బి 500 రూపాయలు, ऑप्शन सी 2005 रुपये, ऑप्शन डी 3000 रुपये। इस प्रश्न का सही उत्तर हो जाएगा ऑप्शन सी 2005 रुपये प्रति वर्ष दिया जाता था बच्चों को। ठीक है, हिमाचल प्रदेश ये 2005 के आंकड़ों के हिसाब से। अगला प्रश्न देखेंगे यहाँ पर। यस, हिमाचल प्रदेश में शिक्षा के प्रति लोगों के उत्साह का मुख्य कारण क्या था? ऑप्शन ए स्कूल में मिलने वाला मुफ्त भोजन, ऑप्शन बी बच्चों की पुलिस, वैज्ञानिक और शिक्षक बनने की आकांक्षा, ऑप्शन सी स्कूलों में పడాయి నా హోనా, ఆప్షన్ డి కేవల్ నిజీ స్కూలం కా ప్రభావ్। సో దీని యొక్క ముఖ్య ఏందయ్యా అంటే ఆప్షన్ ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, దాని యొక్క ప్రేరేపణ కల్పించడం అన్నమాట। ఓకే, ఆప్షన్ రైట్। నెక్స్ట్ చూసినట్లయితే కనుక చూడండి ఇక్కడ पाठ के अनुसार అంటే आइडियाज ऑफ डेवलपमेंट सेकंड चैप्टर आधारंगा हिमाचल प्रदेश में लड़कियों की शिक्षा के प्रति क्या दृष्टिकोण है? इటువంటి మరి దృష్టికోణం ఉందని అడుగుతున్నారు। ऑप्शन ए लड़कियों को केवल प्राथमिक शिक्षा दी जाती है, ऑप्शन बी लड़कियां केवल घरेलू शिक्षा प्राप्त करती हैं, ऑप्शन सी लड़कियों को घर के काम के लिए स्कूल नहीं भेजा जाता, ऑप्शन डी माता पिता अपनी लड़कियों के लिए भी लड़कों के समान ही उच्च शिक्षा లక్ష్య రఖనా హై అంటే ఇక్కడ మనకి ఆప్షన్ సింపుల్గా తెలుస్తుంది, పాజిటివ్గా ఏదైతే ఉందో అదే మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్। మీరు ఒకసారి వీడియోని కూడా ఆపి కూడా ఒకసారి మీ క్వశ్చన్ అనేది చూసి మళ్ళీ ఆన్సర్ కూడా చేసినట్టు ఈజీగా ఇక్కడ మీకు ఇక్కడ తెలుస్తూ ఉంటుంది। ఓకేనా, రైట్। సో మనకి ఇక్కడ ఆప్షన్ అయితే ఈ విధంగా ఇదైతే మీరు చూసుకున్నట్లయితే కనుక ఒకసారి ఎస్ ఇదైతే మీరు నోట్ కూడా చేసుకోవచ్చు। ఓకేనా, సో లక్ష్య రఖతే హై। ఓకే, నెక్స్ట్ ప్రశ్న చూద్దాం। మరి हिमाचल प्रदेश में बाल मृत्यु दर चाइल्ड मोर्टालिटी रेट कम होने का एक बड़ा कारण क्या है? అంటే ऑप्शन ए वहाँ की ठंडी जलवायु, ऑप्शन बी महिलाओं का आर्थिक रूप से स्वतंत्र और आत्मविश्वासी होना, ऑप्शन सी
केवल बड़े बड़े उत्पादों की संख्या, ऑप्शन बड़े अस्पतालों की संख्या, ऑप्शन डी బాహరీ రాజ్యం से आने वाली మదద్. అంటే ఇక్కడ మనకు సరైన సమాధానం ఎందుకు అక్కడ మరి చైల్డ్ మోర్టాలిటీ రేట్గా ఉంది అంటే ఇక్కడ ఆప్షన్ బి చాలా బాగా ఉంది అంటే ఆప్షన్ బి కారణం అని చెప్పేసి ఇక్కడ ఆన్సర్ సరైన ఆన్సర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూద్దాం. यस, हिमाचल प्रदेश में महिलाओं की सामाजिक स्थिति के బారే మే కౌన్సా కథన్ సత్య హే. అంటే హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి మహిళల యొక్క మరి వాటి యొక్క స్ట్రాంగ్నెస్ ఏదైతే ఉందో మరి సామాజిక స్థితి వాళ్ళక సామాజిక పరిస్థితి దృఢంగా ఉండడానికి గల కారణాలు ఏంటో అడుగుతారు. ఆప్షన్ ఏ महिलाएं केवल घर के कामकाज तक सीमित है. ऑप्शन बी महिलाओं की सामाजिक जीवन और गांवों की राजनीति में अपेक्षाकृत अधिक भागीदारी है. ऑप्शन सी महिलाएं नौकरी करना स्पष्ट नहीं चाहती, पसंद नहीं करती. ऑप्शन डी महिलाएं अपनी బేటియోं को పడానా నహి చాతి. అయితే ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది మనకి ఇక్కడ. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి ఇక్కడ. ఓకే, ఎస్, నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూసినట్లయితే కనుక ఆప్షన్ ఇక్కడ చూసినట్లయితే ఇంకా 46th తాలిక 1.6 అనుసాर మళ్ళీ ఆ చాప్టర్లో ఏదైతే పట్టిక ఉంటుందో ఆ పట్టిక టేబుల్ చూసినట్టు దాంట్లో वर्ष 2011 के हिमाचल प्रदेश में लड़कियों की साक्षरता दर कितनी है. అంటే ఆప్షన్ ఏ 67%, బి 54%, సి 76%, ఆప్షన్ డి 89%. ఎస్, ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ ఇక్కడ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 76% అనేది ఇక్కడ సరైన సమాధానం. ఓకే, రైట్, నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. మరి वर्ष 2001 से 2011 के बीच हिमाचल प्रदेश में लड़कियों की साक्षरता दर में कितनी వృద్ధి हुई. అంటే ఎంత వృద్ధి చెందింది వాళ్ళ యొక్క ధర అంటే ఆప్షన్ ఏ 67 to 76%, ఆప్షన్ బి 54 to 65%, ఆప్షన్ సి 85 to 89%, ఆప్షన్ డి 75 to 82%. అంటే మనకి ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ ఏ. ఇప్పుడు మనం 76 అనుకున్నాం కాబట్టి ఇక్కడ ఈజీగా ఇలాగా చేయొచ్చు. ఆప్షన్ ఇక్కడ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. यस, विकास के बारे में सोचने के लिए सबसे महत्वपूर्ण ప్రశ్న క్యా హే. డెవలప్మెంట్ గురించి ఆలోచించడానికి చాలా ఉన్నటువంటి వాటిల్లో ఒక బెస్ట్ క్వశ్చన్ ఏంటిది అడుగుతారు. ఆప్షన్ ఏ కిస్కా వికాస్, ఆప్షన్ ఏ కితనా पैसा, ऑप्शन डी कितनी जनसंख्या, ऑप्शन डी कौन सा देश. సో మనకి ఏంది డెవలప్మెంట్ గురించి అడుగుతున్నారు. డెవలప్మెంట్ గురించి అడుగుతున్నప్పుడు ఏం చెప్పొచ్చు మనము ఇక్కడ ఆప్షన్ ఏ అనేటువంటిది చూస్ చేయొచ్చు. కితనా వికాస్ ఎంత డెవలప్మెంట్ ఏంది కారణం అన్ని కూడా చూడొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఎస్, మరి మానవ వికాస్ सूचकांक में किन सामाजिक संकेतों को शामिल किया जाता है. ऑप्शन ए केवल प्रति व्यक्ति आय, ऑप्शन बी केवल सैन्य शक्ति, ऑप्शन सी स्वास्थ्य और शिक्षा के संकेत, ऑप्शन डी केवल धार्मिक స్వతంత్రత. సో ఇక్కడ మనం చూసినట్లయితే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేటువంటి మనం చూడొచ్చు అనమాట. ఓకే, రైట్, కేవల్ ప్రతి వ్యక్తి ఆయ అన్నప్పుడు ఇక్కడ మనం చూడొచ్చు. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అయితే ఇక్కడ మీ ద్వారా కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఒకసారి మీరు కూడా టెక్స్ట్ బుక్ చూసి మీరు పేజ్ టు పేజ్ చూడండి. ఈ క్వశ్చన్స్ అనేవి కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం చేస్తున్నాడంటే లాస్ట్ పేజ్ అనమాట. లాస్ట్ పేజ్లో మీకు అయితే ఇది కనిపిస్తుంది. ఓకే, రైట్, నెక్స్ట్ చూసినట్టయితే కనుక 50th समाज में अधिक समानता और बेहतर विकास कब పాయా జాతా హై. మరి ఈ సమాజంలో చాలా బెస్ట్గా ఓకే సో ఏమంటున్నాడు సమానత ఈక్వాలిటీ అండ్ డెవలప్మెంట్ మరి ఎప్పుడు వస్తుందంటే జబ్ సర్కార్ కోయి హస్తాక్షేప్ నహీ కర్తీ. ఆప్షన్ బి జబ్ प्रभावशाली सार्वजनिक सुविधाएं निश्चित रूप में उपलब्ध कराई जाती हैं. ऑप्शन सी जब केवल अमीर लोगों को सुविधाएं मिलती हैं. ऑप्शन डी जब लोग कर टैक्स देना बंद कर देते हैं. ఇక్కడ 50th క్వశ్చన్ మనం చూసినట్లయితే కనుక ఈజీగా ఆన్సర్ అయితే చేయొచ్చు. ఇక్కడ ఆప్షన్
బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి. ఇక్కడ మనకి సో ఎప్పుడైతే మరి ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా అన్నీ కల్పిస్తారో అప్పుడు బెహతర్ అంటే సమాజము మరి అలాగే డెవలప్మెంట్ అంటే అభివృద్ధి కూడా బాగా ఉంటుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో ఈరోజు మనం మొత్తంగా 50 క్వశ్చన్లు అయితే చేసుకోవడం జరిగింది. మరి మీకు యూస్ఫుల్ వీడియో అయిందని అనుకుంటున్నాను, ఇన్ఫర్మేటివ్గానే ఉందనుకుంటున్నాను. సో మరి మీ యొక్క సపోర్ట్ ఒక లైక్, షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేస్తే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. దాంతోపాటుగా మరి ఛానల్ని ఎవరైనా సపోర్ట్ చేయకుండా కనుక జాయిన్ బటన్ అనేది కనిపిస్తుంది, అక్కడ నుంచి జాయిన్ అయ్యి ఛానల్ కూడా సపోర్ట్ చేయగలరు. అలాగే మరి ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి కూడా మీరు చూసి అప్డేట్స్ కోసం అయితే అక్కడ నుంచి కూడా జాయిన్ అవ్వచ్చు. దాంతోపాటుగా మీకు ఎవరైనా మిస్ అయినంటే కనుక మీకు ఇక్కడ ఎండ్ స్క్రీన్ దగ్గర కూడా మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే పైన ఐకార్డ్ దగ్గర కూడా మీకు వీడియోస్ అయితే ఇవ్వడం జరిగింది, రిలేటెడ్ వీడియోస్. అలాగే హిందీ కోసం ప్రిపేర్ అవుతున్న వారికి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా కొన్ని వీడియోస్ ఇవ్వడం జరిగింది. ప్రీవియస్ ఇయర్ చూడాలనుకున్నట్టు కనుక మీరు ఛానల్లో వెళ్ళి ప్లేలిస్టులు, వీడియోస్, కోర్సెస్ చూసినట్టు కనుక అక్కడ నుంచి కూడా మీరైతే బెనిఫిట్ పొందొచ్చు. మరి ఎగ్జామ్లో మంచి మార్కులు సాధించాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే మరి ఇలాగే మీ యొక్క సపోర్ట్ని అందిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండి సురక్షితంగా ఉండండి. మళ్ళీ మరొక మంచి క్లాస్లో కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.